సనాతన అనే మాట వినపడకపోవడం మటుకు ఆసక్తికరమైన విషయం. సినిమా అలాగే ఉన్నాయి. సార్, పార్లమెంట్ సమరం ఉభయ సభల్లో విపక్ష ఆందోళన. పార్లమెంట్ సమావేశాలు అన్నప్పటి నుంచి కూడా మీకు తెలుసు, ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత స్పెషల్ పార్లమెంట్ సెషన్ ప్రత్యేక సమావేశాలు జరపాలి. అక్కడ మనం బాంబులు, మన విమానాలు, జెట్ విమానాలు కూలిపోయాయా, ట్రంప్ చెప్పినందుకే మనం ఆపేసామా, ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. మీరు వీటికి జవాబు చెప్పడం లేదు, కాబట్టి మీరు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అయితే అక్కడైనా చెప్పండి అని ప్రతిపక్షాలు వెంటబడి అడిగినా కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. కాకపోతే ముందో వెనక వస్తాయి కాబట్టి ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ముందే మోదీ మాట్లాడినప్పుడు ఇది విజయోత్సవ సభ అన్నారు ఆయన. ఇది విజయోత్సవ సభ, ఈ విషయంలో నన్ను అన్ని పార్టీలు బలపరుస్తాయని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ప్రపంచమంతా మన కేసు చూస్తుంది. ఎందుకు చూస్తుందంటే భారతదేశం యొక్క ఆయుధ శక్తి అపారంగా వెళ్ళి అక్కడ వాడిందేమో రఫేల్ యుద్ధ విమానాలు, అది కూడా ఇజ్రాయెల్ జెట్లు ఉపయోగపడ్డాయి. ఇందులో భారత పాత్ర ఏమైనా కొన్ని అంశాలు ఉండొచ్చు, కానీ ప్రధానంగా అవి ఫ్రాన్స్వి, ఇవేమో ఇజ్రాయెల్. ఎనీవే, ఈ ఆయుధ శక్తి కోసం భారతదేశం కేసు చూస్తుంది ప్రపంచం, ఇవన్నీ ఆయన మాట్లాడారు. కానీ ప్రతిపక్షాలు అడిగినట్టుగా ఆపరేషన్ సింధూర్ పరిణామాలు, పర్యవసానాలు, ట్రంప్ పాత్ర, ఇలాంటి అంశాలను చర్చకు పెట్టడానికి మటుకు పార్లమెంటు లోక్సభ స్పీకర్ ఒప్పుకోకపోవడం, అది 1-2 సార్లు సభ వాయిదా పడింది. ఆ తర్వాత కూడా వాళ్ళు తీవ్ర నిరసన తెలిపారు. అందుకని మొదట పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు నిరాకరించి వెనక్కిపోయిన ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్లో చర్చకు కూడా దోహదం చేయడం లేదనేది చాలా స్పష్టమవుతుంది. మరి ప్రపంచమంతా అంత ప్రశంసిస్తుంటే, అంత బ్రహ్మాండంగా మన విజయానికి ఘనకీర్తనలు వినిపిస్తుంటే ఎందుకు అంత వెనుకాడడం? ఆ విషయమే లోక్సభలో సభ్యులకు చెప్పి చక్కగా వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు, వాస్తవాలు చెప్పొచ్చు కదా. చాలా ప్రశ్నలు ఉన్నాయి. ట్రంప్ నిన్ననే ఆయన 5 జెట్లు కూలిపోయాయి అని నా దగ్గర సమాచారం ఉంది అని ఆయన చెప్పాడు. నేను మధ్యవర్తిగా పనిచేశానని ఆయన చెప్తున్నాడు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది, కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా పహల్గామ్ టెర్రరిజం దాడి ఘాతుకం అన్నది నిఘా వైఫల్యం వల్ల జరిగింది అని ఆయన ఒక బలమైన వ్యాఖ్య చేశాడు. ఇంత వ్యాఖ్య లెఫ్టినెంట్ గవర్నర్ చేస్తే, ఇంకెవరన్నా చేస్తే వేరు, ఆయనే ప్రతిపక్షం కాదు కదా. నిఘా వైఫల్యం వల్ల జరిగిందని లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యానిస్తే వాటి మీద వివరణ, చర్చకు సమాధానం ఇవ్వద్దా? కాబట్టి తప్పకుండా ఈ లోక్సభ పార్లమెంట్ సమావేశాలు తీవ్రమైనటువంటి ఉద్రిక్తతకు, ఒక విధంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి దారితీస్తాయనేది ఈ మొదటి రోజే మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 19 న్యూస్.